జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మంత్రి నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. ప్లాంట్ కార్మికుల భారీ బైక్ ర్యాలీలో మార్మోగిన నినాదం. తాము చేసిన అభివృద్ధిని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక రీతిలో సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఈ నెల 8వ తేదీన జరిగే ప్రధానమంత్రి సభను పర్యటనను విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులు సింగిల్ ఎజెండాగా పెట్టుకొని అహర్నిశలు శ్రమించాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. ఈ నెల 8వ తేదీన విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే ప్రధాని బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, రాష్ట్ర మంత్రులతో కలిసి కలెక్టరేట్ మీటింగు హాల్లో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధానమంత్రి పర్యటన, బహిరంగ సభ, రోడ్ షో ఏర్పాట్లు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు రవాణా, భోజనం, తాగునీటి వసతి, పార్కింగ్ సదుపాయం తదితర అంశాలపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ప్రధాని మొదటిసారిగా రాష్ట్రానికి విచ్చేస్తున్నారని, 3 పార్టీల నేతలు, ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, విజయవాడ సభ కంటే అద్భుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తుందని, పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతుందని, దానికి కృతజ్ఞత తెలుపుతూ మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగా సుమారు 1 కిలోమీటర్ రోడ్ షో ఉంది. దాని తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి గారు శంకుస్థాపన కూడా చేస్తాం జరుగుతుంది. 2014 నుంచి ఎన్డీఏ ప్రభుత్వం నినాదం ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. దాంట్లో భాగంగా దాదాపు 5 కార్యక్రమాలు ఆనాడు శ్రీకారం చుడుతున్నాం. మొదటిది నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కోసం శంకుస్థాపన చేస్తున్నాం. ఇంకో పక్కన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ దాదాపు 70,000 కోట్ల పెట్టుబడితో ఉత్తరాంధ్రలో ఆ ప్లాంట్ రాబోతుంది. నెల్లూరుకు వచ్చేగల మన చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడు కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు, రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. మీరు చూస్తే నేను చెప్పిన దాంట్లో కేవలం ఉత్తరాంధ్రకే కాదు, లేదంటే దక్షిణాంధ్రకే కాదు, అన్ని ప్రాంతాలకి సమానంగా పనులు చేయాలి, అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాల ఆలోచనతోనే ఎన్డీఏ ప్రభుత్వం నాడు నేడు ఎప్పుడు పనిచేస్తుంది. ఈ రోడ్ షోని, బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. గతంలో ఎన్డీఏలో ఉన్న పార్టీలందరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చిలుకలూరుపేటలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అది బంపర్ సక్సెస్ అయింది. అంతేకాకుండా విజయవాడలో గౌరవ ప్రధానమంత్రి గారి కోసం ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి.
ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేస్తారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. సో దారి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ సరైన దారిలో పెట్టే క్రమంలో కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం. ఇప్పటికీ చాలా అందించారు, ముందు కూడా అందిస్తారు. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరూ కూడా నేను కోరుతున్నాను. ప్రధాని మోదీ విశాఖ పర్యటన దృష్ట్యా ఆయా కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విశాఖపట్నం చేరుకున్న క్రమంలో సాధారణ పౌరులతో కలిసి గురుద్వారా రోడ్డు పక్కన ఒక టిఫిన్ షాప్ వద్ద నించుని అల్పాహారం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సింప్లిసిటీ చూసి నెటిజన్స్ సిటిజన్స్ అవాక్కయ్యారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన ఇలా సాధారణ రోడ్ సైడ్ టిఫిన్ షాప్లో అల్పాహారం తినడం కొంతమందికి కనువిప్పు కలిగేలా ఉందని అలా ఆయన్ను చూసిన వారు గుసగుసలాడారు. నడకంటే ఒంటరిగా నేర్చాడా ఎవడైనా, ఓ సాయం అందుకొని సాగేదే బ్రతుకంటే ఒంటరిగా బ్రతికాడా ఎవడైదని, ఇది నిజమని అనుకున్నావా? రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్లో ఎవరితో మాట్లాడారో తెలుసుకొని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జైల్లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరినీ ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది. కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం ఎలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటా ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. సిడిఆర్ తీసుకుంటాం. ఐఎంఐ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటకు వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు.
సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు. మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత, ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ చైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విశాఖలో జరిగిన ఆంధ్రప్రదేశ్ టార్గెట్ బాల్ అసోసియేషన్ తృతీయ వార్షిక సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకోవడం ఆనందంగా ఉందన్నారు. టార్గెట్ బాల్ క్రీడకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు తెలిపారు. పాఠశాల స్థాయిలో టార్గెట్ బాల్ క్రీడను తీసుకువెళ్తామన్నారు. ఈ ఏడాది మార్చిలో విశాఖలో జాతీయ స్థాయి టార్గెట్ బాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ టార్గెట్ బాల్ అసోసియేషన్ తరఫు నుంచి ఈరోజు గెట్ టుగెదర్ అనేది ఇక్కడ జరగడం జరిగింది. మళ్ళీ దీనికి స్టేట్ ప్రెసిడెంట్ శర్మ గారు రావడం జరిగింది. మరి గత ఎన్నో సంవత్సరాలుగా టార్గెట్ బాల్ని ఆంధ్రప్రదేశ్లో మంచి స్థానం నిలబెట్టాలని ఒక ఆకాంక్షతో ఎంత కృషి చేసిన సురేష్ కుమార్ గారికి, మరి ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన సూర్యనారాయణ గారికి, మరి మన చక్రవర్తి గారి కోసం ఆల్రెడీ చాలా మ్యాచెస్ జరిగాయి. అలాగే బాస్కెట్బాల్ ఇలా ఏవైతే ఉన్నాయో ఈ గేమ్స్ అన్నింటిలో అసలు టార్గెట్ బాల్ చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది. సబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1990-1991 సంవత్సరాల మధ్య విద్యను అభ్యసించిన 10వ తరగతి పూర్వ విద్యార్థులు అదే పాఠశాలలో మళ్లీ కలుసుకొని అలనాటి ముచ్చట్లు నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా అప్పట్లో తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సత్కరించారు. చిన్ననాటి జ్ఞాపకాలను, ఉపాధ్యాయులతో వారికి ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకుని ఒకరికొకరు ఆనందం పంచుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఉపాధ్యాయులు సరస్వతి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేయడం గర్వకారణంగా ఉందన్నారు. గురువులుగా దక్కించుకున్న గౌరవం ఏ వృత్తిలోని ఉండదని, అది తమ అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఎవరు మాట్లాడుతారు? నేను మొన్ననే రిటైర్ అయ్యాను. 31 డిసెంబర్ జస్ట్ 4 days అవుతుంది బ్యాక్ రిటైర్ అయ్యాను. నా సుదీర్ఘ 1990-91 సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరం కూడా ఇప్పుడు హై స్కూల్గా పిలువబడుతున్నటువంటి సబ్బవరంలో ఉన్న హై స్కూల్ ఆ 90-91 టైంలో జీజే కాలేజ్ సబ్బవరంగా పిలువబడేది. ఆ టైంలో 10వ తరగతి చదువుకున్న విద్యార్థులందరం కూడా పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక పేరుతో ఈరోజు అనగా జనవరి 5, 2025న కలయిక ఏర్పాటు చేసి ఆ కలయికలో భాగంగా మేము చదువుకున్న సమయంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని సన్మానించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక 7 ఉపాధ్యాయుల్ని సన్మానానికి ఆహ్వానించడం జరిగింది. సో దాంట్లో భాగంగా 5 ఉపాధ్యాయులు మనకి ఇక్కడ హాజరయ్యారు. వారికి మాకు తోచినంతగా పాద పూజ వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కూడా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించి వాళ్ళు ఎన్నో ఇటువంటి సన్మాన కార్యక్రమం చూశారు. కానీ ఇంత బాగా, ఇంత గొప్పగా, ఇంత అభిమానంతో ఎవరు కూడా చేయలేదని చెప్పి మాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగజేశారు. ఉపాధ్యాయ వృత్తిలో మేము పనిచేయడం గర్వకారణంగా ఉంది. 1990-91 విద్యార్థులు ఆనాటి ఉపాధ్యాయులందరికీ ఆత్మీయ సమ్మేళనం ద్వారా విద్యార్థులు సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజుల్లో విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిల్లో వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, వివిధ వ్యాపార రంగాలలో ఉన్నతులుగా అభివృద్ధి చెంది ఉండడం మాకెంతో ఆనందంగా ఉంది. మమ్మల్ని గుర్తుంచుకొని ఈరోజు మాకు సన్మానం చేయడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ప్రధాని మోదీ రాకను నిరసిస్తూ ఉక్కు ఉద్యోగులు పోరాట కమిటీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ బైక్ ర్యాలీ చేపట్టింది. కుర్మనపాలెం పోరాట కమిటీ టెంట్ నుండి ఉక్కు కార్మికులు కలెక్టరేట్ వరకు వందల సంఖ్యలో బైక్ ర్యాలీ చేపట్టారు.
ఈ సందర్భంగా పోరాట కమిటీ సభ్యులు మాట్లాడుతూ విశాఖ వస్తున్న ప్రధాని మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ఖచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్న కార్మికులకు భరోసా కల్పించాలని అన్నారు. స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించి స్టీల్ ప్లాంట్ను ఆదుకోవాలని 32 మంది బలిదానాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ 26,000 ఎకరాలు ఇచ్చిన నిర్వాసితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రధానితో స్పష్టమైన ప్రకటన ఇచ్చేలా చూడాలని కోరారు. లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాటాలతో వచ్చిందో దానికి పుట్టినకాడి నుంచి కూడా స్టీల్ ప్లాంట్ స్థాపించిన కానీ పోరాటాలతో నడుస్తూ ఉంది. గతంలో ఏదైతే ఇలాగే బీజేపీకి వెళ్ళేటప్పుడు అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు నారా చంద్రబాబు నాయుడు కలిపి మొత్తం మీద దాన్ని రెవెల్యూ చేసి ఇప్పటి వరకు నడిపించుకొచ్చారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో దానిలో కొన్ని ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ ప్రైవేట్ పరం చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఏదైతే మొదటి నుంచి ఉన్నటువంటి పోరాట కమిటీ నాయకులు కానీ టోటల్ అందరూ కార్మికులు కానీ అందరూ ఇక్కడ ఉన్న నిర్వాసితులు కానీ ఇది పోరాటంతో వచ్చింది కాబట్టి మాకు ఇక్కడ ఉపాధి అవకాశాలు సన్నగిలితే కానీ మేము బతికే పరిస్థితి లేదు కాబట్టి అందరం కలిపి ఈ ప్లాంట్ కాపాడడానికి అందరూ సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ర్యాలీ కూడా పోరాటం కమిటీ అనే మొత్తం టోటల్ అన్ని పార్టీలు ఏ పార్టీకి సంబంధం లేకుండా పోరాట కమిటీ చేస్తున్నారు. ఈరోజు మన కూటమి ప్రభుత్వం తరఫున కూడా మేమందరం కూడా మేము చేసేది ఏంటంటే మోడీ గారు 8వ తారీఖున వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆల్రెడీ మోడీ గారికి తెలియపరిచి ఈ ప్లాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా కాపాడుతామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఖచ్చితంగా 100% స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. హామీ మీద నిలబడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇప్పటికీ యాజమాన్యానికి అనేక విధాలుగా విన్నపాలు చేయడం జరిగింది. ఖచ్చితంగా జీతాలు కూడా 4 నెలల బట్టి జీతాలు రావట్లేని సందర్భంలో కూడా ఇవి అఖిలపక్ష కార్మిక సంఘాలు కానీ ఉపయోగం లేని రాజకీయం చేయడం ద్వారా కాదు. ఇవాళ ఐక్యంగా నిలబడదాం. విశాఖ గాజువాకకు చెందిన యువకుడు పిల్లి ఫణికుమార్ గత నెల 14వ తేదీన కెనడాలో మరణించిన విషయంపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతుందని ఎన్ఆర్ఐ రూపరాజ్ అన్నారు. ఈ నేపథ్యంలో గాజువాకలో మృతుడు ఫణికుమార్ తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రూపరాజ్ మాట్లాడుతూ కెనడా నుండి విశాఖకి ఫణికుమార్ మృతదేహం తరలించడానికి సహకరించిన భారత రాయబారి అధికారులు తానా కెనడా భారత బృందాలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు రాత్రికి ఢిల్లీ నుండి గాజువాకకి మృతదేహం రావడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. పిల్లి ఫణికుమార్ గారు అని ఒక యంగ్ స్టూడెంట్ విశాఖపట్నం ఓల్డ్ గాజువాక ఏరియాలోనే నివసిస్తూ ఉండేవారు. వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ నాగప్రసాద్ గారు అండ్ మదర్ గీతాబాయి గారు అండ్ బ్రదర్ ఏమో నవ్యపవన్ అండ్ వాళ్ళ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఎరుగుదురు అభయ్ కుమార్. అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే తను చదువుకోవడానికి అని చెప్పి కెనడా వెళ్ళడం జరిగింది ఆగస్ట్లో. He was a very active cricket player and also a very responsible son and a brother, loving brother and friend. నేను యుఎస్లో ఉంటాను, షార్లెట్లో. ఐఎమ్ ఎన్ ఎన్ఆర్ఐ, కానీ వైజాగ్ మా ఊరు. నేను ఢిల్లీలో ఎక్కడో పూణేలో ఒక రిసార్ట్లో ఉన్నప్పుడు అభయ్ కుమార్ నాకు ఫోన్ చేయడం జరిగింది. మౌంటైన్స్లో ఉన్న నాకు వినబడలేదు సరిగ్గా. ఇలా సడన్ గా పోయారు. వాళ్ళు ఫోన్ చేసి ఐ థింక్ 14th December కదండి, ఆయనకి ఫోన్ చేసి ఆల్బర్టా నుంచి ఇలా పోయారు, వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద డెత్ అని చెప్పారు. సో ఒక బాడీని అక్కడి నుంచి ఒక ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఇండియన్ సిటిజన్ అక్కడి నుంచి ఇక్కడికి ఆ దేశం ఏ దేశం నుంచి అని యూజువల్లీ యుఎస్ కెనడా నుంచి ట్రాన్స్పోర్ట్ చెయ్యాలి అని అంటే $35,000 to $40,000 అవుతుంది. అది పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ పెట్టుకోవాలి. సో అది అబ్బాయి నాకు చెప్పడం జరిగింది. దే కెనాట్ అఫోర్డ్ మేడం, దే వైట్ కార్డ్ హోల్డర్స్ అండ్ వీ నీడ్ హెల్ప్. బాడీని ఒకసారన్నా ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మదర్ అండ్ ద ఫాదర్ దే వాంటెడ్ టు పర్ఫార్మ్ హిందూ రిచువల్స్ అండ్ రైట్స్ ప్రకారం వాళ్ళు ఆఖరి చూపు అండ్ ఆల్సో బాడీని చూడాలి అనే ఉద్దేశంతో దే వర్ ట్రైయింగ్ రియలీ హార్డ్. సో అందుకోసం అని చెప్పి నేను అంజయ్ చౌదరి లావు గారికి ఈ సందర్భంగా
విత్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ హెల్ప్ చేసినందుకు వీఆర్ థ్యాంకింగ్ హిమ్. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నట్లు తదేపా రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు పాత గాజువాక పార్టీ కార్యాలయం ఆవరణలో కూటమి ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు. నగరంలోని సంపత్ వినాయక ఆలయం నుంచి సభ జరిగే ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ వరకు దారి పొడవునా ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కోట్లాది రూపాయలతో చేపట్టే అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని, ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆర్థిక కష్టాల నుంచి ప్లాంట్ను కాపాడింది ఎన్డీఏ కూటమి అన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మోదీ రాకతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో మరి మన ముఖ్య కోalition పార్ట్నర్స్ అయినటువంటి బీజేపీ మరి కేంద్రంలో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి మీటింగ్ కోసం వారిని ఆహ్వానించడం జరిగింది. మన ఆ మీటింగ్ ని మనం దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలి. కానీ ఇది ఎరగనటువంటి విధంగా ఆ మీటింగ్ ని నిర్వహించాలి అని సంకల్పించుకొని మరి ఈరోజు దానికోసం మీ సహాయాన్ని అందించడం కోసం ఈ మీటింగ్ పెట్టామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సహాయం అంటే కేవలం నాకు జన సమీకరణే. రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ప్రజలు వస్తే వాళ్ళు వస్తే చాలా. నాకు దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు మీ అందరి నుంచి పొందాలనే ఉద్దేశంతో మరి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, జనసేన గాజువాక సమన్వయకర్త అయినటువంటి బీజేపీ సమన్వయకర్త అయినటువంటి కేఎన్ఆర్ గారికి, ప్రసాద్ సింగ్ మోడీ గారితో ఇక్కడ మీటింగ్ పెట్టడం చాలా అవసరము. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు పూలంగి సేవను బొబ్బిలి రాజులు, అనువంశక ధర్మకర్త ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా ఉదయం 9 గంటల నుండి ప్రారంభమైన ఈ పూలంగి సేవతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా ముస్తాబు చేశారు. సుమారు 60 రకాల పూలు, వివిధ రకాల పండ్లతో కడియం వెంకన్న స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. పూలంగి సేవను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూలు, పండ్ల అలంకరణ భక్తులకు ఆహ్లాదకర దృశ్యాన్ని అందించడంతో వారు సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బేబీ నాయన మాట్లాడుతూ మంగళవారం 108 రకాల పూలతో పుష్పయాగం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అంగరంగ వైభవంగా ప్రారంభమైనటువంటి మన ప్రాంత వెలువేలుపు మన రక్షకుడు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క పూలంగి సేవ సుమారు 10 టన్నుల బరువు పువ్వులతో, సుమారు 50 వివిధ రకాల పువ్వులతో ఇవాళ కోవిల్ని, మూల విరాట్ని, ఉపాలయాల్ని అన్నింటినీ కూడా అలంకరించడం జరిగింది. కడియం, పూనా, బెంగళూరు, ఊటీ వివిధ ప్రాంతాల నుంచి మరి వెంకన్న, కడియం గ్రామానికి చెందినటువంటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ అలంకరణ అనేది చేయడం జరిగింది. సుమారు 15,000 నుంచి 20,000 మందికి భక్తులు వచ్చినా సరిపడే విధంగా తీర్థప్రసాదాలు అన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. దయచేసి ఎంత రద్దీ ఉన్నా సరే 15 నుంచి 20 నిమిషాల్లో దర్శనం అయ్యే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. ఎవరు కూడా గాబరా పడవలసిన అవసరం లేదు. అందరూ వచ్చి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల కిందసారి నిర్వహించలేనటువంటి పూలంగి సేవని అంగరంగ వైభవంగా ఇన్ని పూలంగి సేవలు చూశాను. వేణుగోపాల స్వామి అన్నైనా ఎప్పుడూ అందగాడే.
ఆయన్ని మించిన అందం బహుశా ఎవరికీ ఉండదు. కానీ ఇవాళ ఏంటో మరీ మూల విరాటం చూస్తే మరీ ఇంత వైభవంగా మరింత అందంగా మన స్వామివారు ఆ భక్తులకి దర్శనమిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా క్రమశిక్షణగా వచ్చి స్వామివారిని ఆ పూల వైభవంలో దర్శనం చేసుకొని మరి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సహచర తోటి సోదర సమానమైన నాయకులకి, వాలంటీర్స్కి, పేరు పైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. పెద్దవాల్తేర్ పోలమంబ అమ్మవారి ఆలయం వెనుక ఏయు మైదానంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పో నగరవాసులను అమితంగా ఆకట్టుకుంటుంది. అన్ని రకాల దుస్తులు, చిల్డ్రన్స్ పార్క్, ఫుడ్ కోర్ట్, గృహోపకరణాలు ఒకే చోట అందుబాటులో ఉండడంతో నగరవాసులు ఎగ్జిబిషన్కి క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ధరల విషయంలో ప్రదర్శన అందరి మన్ననలు పొందుతుంది. చేనేత వస్త్రాలు, కాటన్, పట్టు దుస్తులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చేతి వృత్తులను నమ్ముకున్న కళాకారులను ప్రోత్సహించడం కోసం తాము ప్రదర్శన అమ్మకం జరుపుతున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. చూసే కొద్దీ చూడాలి, కొనే కొద్దీ కొనాలి అనిపించేలా ఇక్కడ దుస్తులు అందుబాటులో ఉంచామని వారు తెలిపారు. నేరుగా నేతదారులే అమ్మకం జరుపుతున్నందుకు తమ వద్ద అన్ని దుస్తులు, వస్తువులు తక్కువ ధరకు లభిస్తున్నాయని నగరవాసులు తమ ఎగ్జిబిషన్ను తప్పక సందర్శించి చేనేత వస్త్రకారులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. ये यूपी के आइटम है, पूरा स्टिचिंग का रेट रहता है इसका 200-250 ओनली स्टिचिंग ब्राइड है। क्वालिटी अच्छा रहता पूरा ही 200-250 ओनली। 200 सर, हाफ इंच 200 है, फुल इंच 250 है जी। कितना दिन से आ रही है? इधर 20 डेज हो गया, अभी 20 लास्ट डेट है इसका, जनवरी 20 लास्ट डेट है। ये सब जयपुर का स्पेशल पान आएगा हमारे पास। अनारदाना गोली आएगा, क्रोमोगनेट गोली, डाइजेशन के लिए, गैस के लिए चाहिए तो हिंग गोली भी आता है सर। हमारे पास बहुत सारा वेराइटी है, कम से कम 90 वेराइटी रहेगा सर। और ये भाकरवाड़ी आएगा, फेमस भी है। भाकरवाड़ी राजस्थान का फेमस रहता है, नॉर्थ इंडियन का। पान मसाला, जीरा गोली, आंवला भी रहता है सर। आंवला में 6 क्वालिटी का आंवला रहता है। क्या क्या? हनी आंवला रहेगा सर, जीरा आंवला, सॉल्टेड आंवला, स्पाइस भी आंवला भी रहता है, और बहुत सारे वेराइटी रहता है। उप्पू उसिरकाई भी तेलुगु में बोलते हैं ना, उप्पू उसिरकाई। हाँ, सॉल्टेड आंवला भी रहेगा सर। ठीक है। प्राइस कितना है? सबका रेट अलग अलग है। शुगर आंवला है हमारे पास 80 रुपया स्टार्टिंग करके 120 सर, 150 रुपया तक है सर। ठीक है। ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి పర్చేసింగ్ చేసుకోవచ్చు. పిల్లలకు సంబంధించిన అమేజ్మెంట్స్ ఉన్నాయి. వారు పిల్లలు కూడా ఆనందపడే విధంగా అన్ని తక్కువ ప్రైస్కే అమేజ్మెంట్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీస్ పండగ షాపింగ్ చేసుకోవడానికి శారీస్ అండ్ షూటింగ్ షర్టింగ్స్, 1 గ్రామ్ జ్యువెలరీ, హైదరాబాద్ మంచి ముత్యాలు, అన్ని దానికి సంబంధించిన అన్ని 100 రకాల స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్. వస్త్రాల్లో చేనేత వస్త్రాలకు సంబంధించి ఎటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఎన్ని చేనేత వస్త్రకారులకు ప్రోత్సాహంగా ఈ ఎగ్జిబిషన్ ఏ విధంగా నిలబోతుంది? ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రత్యేకత డ్వాక్రా స్టాల్స్ అండి. వారు సొంత వృత్తులతో ఏర్పాటు చేసిన డ్వాక్రా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మంగళగిరి, నారాయణపేట, ఉప్పాడ,
కంచి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబంధించిన శారీస్ అన్నీ కూడా ఇక్కడ మా దగ్గర మగ్గాల ధరకే లభిస్తాయండి, తక్కువ ధరలకి. ఇది జనవరి 20 వరకు ఉంటుందండి. మన లాస్ట్ టైంలో 1 వీక్ అంతా వర్షాల వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడే ఏదేంటంటే అమ్ముడు చేసుకోవాలి. దీంతోపాటు వాళ్ళు స్టాల్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు పర్చేసింగ్ చేసిన దాంతోనే వాళ్ళు ఏదో ఫుడ్ గట్టా అవన్నీ తెచ్చుకొని చేసుకోవాలి. చాలా వరకు కూడా చేనేత కార్మికులు తగ్గిపోతున్నారండి. చాలా ఇబ్బందిగా వాళ్ళకి పర్చేసింగ్ ఈ షాపులని ఇవన్నీ వచ్చేయడం, మాకు ఇక్కడ వాళ్ళకి తక్కువ రెంట్లకే మేము డోక్రా వాళ్ళకి కూడా ఏర్పాటు చేసాం అన్నమాట. ఇక్కడ చాలా ఈ సంవత్సరంలో ఇదే ఈ డోక్రా వాళ్ళు పిలవడం, వాళ్ళకి చాలా తక్కువ ధరలకే స్టాల్స్ ఏర్పాటు చేయడం, ఇక్కడ అన్నీ కూడా చేసాం సార్. ఎందుకని అంటే సంక్రాంతి సీజన్ వస్తుంది, పండుగ సీజన్ అంటే ప్రారంభమవుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఇక్కడ బట్టలన్నీ అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ధరకండి. ఇక మీరు ఎవరినన్నా కస్టమర్ని మీరు అడగచ్చు, ఎంతెంత ఎలా ఉన్నాయండి రేట్లు అని మీరు ఎవరినన్నా అడగచ్చు. చాలా తక్కువ ధరకి మీరు షాపులో దొరికే దానికంటే ఇక్కడ చేనేత కార్మికులు డైరెక్ట్గా మగ్గాల నుంచి వారు కొనుగోలు చేసింది వాళ్ళకి ఎటువంటి ఛార్జ్ లేకుండా మంచి రేటుకి ఇస్తున్నారు డిస్కౌంట్తో. చివరిగా మా విశాఖవాసులకి సందేశం. విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఈ సంక్రాంతికి మంచి ఆహ్లాదకరం పిల్లలతో కూడా ఎంజాయ్ చేయడానికి ఇక్కడ అన్ని రకముల స్టాల్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. మీరు వచ్చి ఇక్కడ చేనేత కార్మికులకి అందరికీ కూడా ప్రోత్సహించాలి. వారి యొక్క చేతి వృత్తులను కూడా మీరు సందర్శించి వారి యొక్క అందరినీ ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖ ప్రజలందరికీ తెలుపుకుంటున్నానండి. ధన్యవాదాలు. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో వచ్చినవని, వైఎస్ జగన్ పాలనలో వచ్చిన ప్రాజెక్టులు తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ జగన్ మీద అవాకులు చవాకులు మాట్లాడిన లోకేష్ అవాసు పాలయ్యారన్నారు. ఏ ఒక్క శాఖ మీద అవగాహన లేకుండా సకల శాఖల మంత్రిగా లోకేష్ తయారయ్యారని చురకలు పెట్టారు. 15 ఏళ్లు సీఎంగా ఉండి ఉత్తరాంధ్రకు చంద్రబాబు ఏమి చేశారో చెబితే బాగుండేదని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ములిపేట పోర్ట్ నిర్మాణం లోకేష్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం, అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం
మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసులు అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేట్ పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? ర్యాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ ర్యాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? విశాఖపట్నం ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల తరపున రేపు జరగబోయేటువంటి ప్రధానమంత్రి గారి సభలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయు అనేటువంటి మాట రేపు ప్రధానమంత్రితో చెప్పించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఏ మేరకు చెప్పిస్తారో, నీ నోటు మాటగా ఉండిపోద్దో లేకపోతే నీటి మీద రాతలుగా మిగిలిపోతాయో అనేటువంటిది మరో 48 గంటలు వేచి చూస్తే అర్థమైపోతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు. ఘన స్వాగతం పలికేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్న మంత్రి నారా లోకేష్. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధాని మోదీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. ప్లాంట్ కార్మికుల భారీ బైక్ ర్యాలీలో మార్మోగిన నినాదం. తాము చేసిన అభివృద్ధిని తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి అమర్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.